मोरिया आधा लड्डू चोरिया फ्रेंड्स यूथ एसोसिएशन गणेश की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय సో గణపతి పండుగ అనగానే దేశవ్యాప్తంగా కూడా ఒక కన్నుల పండుగ ఉంటుంది, చిన్నవారి నుంచి పెద్ద వరకు. మిగతా పండుగలు అంటే ఇంట్లో ఉండి చూసి, కానీ ఈ పండుగ మాత్రం అసోసియేషన్లు ఏర్పడి గల్లీ గణేష, ఢిల్లీ గణేష, పెద్ద గణేష, చిన్న గణేష అందరూ కూడా మొదటి నుంచి స్టార్ట్ చేస్తే 15 రోజులు, 12 రోజులు, 9 రోజులు ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అందులో హైదరాబాద్కు ప్రాముఖ్యత చాలా ఉంది. ఒక్కొక్క చోట్ల ఒక రకంగా. హైదరాబాద్లో వచ్చేసి ఖైరతాబాద్ అంటారు, బాలాపూర్ అంటారు. అదే కాకుండా చాలా చోట్ల పెద్ద గణేషులు పెడతారనే విషయం చాలామందికి తెలియదు. ఈరోజు మనము టీఎస్ఐఐసి ఈసీఎల్ దగ్గరలో ఉన్నటువంటి ఉప్పల్ నియోజకవర్గం ఏసరా నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విశ్వదాస్ సేమ్. మిమ్మల్ని ఖచ్చితంగా భగవంతుడు కాపాడాలి, మరింత ఇలాంటి పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం? 32 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి. ఇది వయసు ఎంత 30 నా వయసు 32 అండి. 32 నుంచి అంటే మా అన్న వాళ్ళు మా పెద్దలు అన్నవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ నుంచి మా అన్న వాళ్ళకి వచ్చింది. నెక్స్ట్ మేము చేస్తున్నాం, తర్వాత మా జూనియర్స్ అట్లా ఈ తయారు చేసే ఈ లెగసీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. చూస్తే ఇప్పుడు పుట్టినట్టుగా గణేష్ మీరు చిన్నప్పటి సంది కూడా సేవ చేస్తారు అనిపిస్తుంది. అవునండి, అవును. ఆ చిన్నప్పటి నుంచి అదొక ఏంటంటే తెలియని ఎంజాయ్మెంట్, తెలియని ఉత్సాహం అనమాట. అది ఆగస్టు సెప్టెంబర్ రాగానే మీకు ఇక పండుగ స్టార్ట్ అవుతుంది. 100 రోజుల ముందు నుంచోనే 100 days to go, 99 days to go ప్రతిరోజు స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. చాలా అసలుకి ఏంటంటే చిన్నపిల్లలు మీరు చూసినట్టు అందరికీ చాలా ఉత్సాహం అనమాట ఈ పండుగ అంటే. సో చాలా కష్టపడి చాలా నిష్ఠతో అందరం కోఆర్డినేషన్తో ఇలా భారీ ఎత్తున మేము చేస్తుంటామంట. ఎవ్రీ ఇయర్ మావి అన్నదాన కార్యక్రమాలు ఉంటుంటాయి. ఈసారి 2 అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి, ప్లస్ పూజలు, కల్చరల్ యాక్టివిటీస్, తదితర యాక్టివిటీస్ని చాలా చేస్తూ ఉంటాము. ఇక్కడ కాలనీ వాసులకు ఏంటంటే మేము ఏ యాక్టివిటీ చేస్తామని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అనుకున్న దానికి వాళ్ళ మించి మేము సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటాం అనమాట. సో లడ్డు ఏంది ఈసారి? లడ్డు ఎంత ఉంది? లడ్డు 50 కిలోలండి. 20 రూపీస్కి లడ్డు లక్కీ డిప్ అనమాట. అంటే మన దగ్గర వేలంపాట అనేది ఉండదన్నమాట. ఎందుకంటే సామాన్య భక్తుడికి కూడా చేరాలనేది మా కోరిక. ఆ కోరిక కోసం అంటే ఏంటంటే 20 రూపాయలు మాత్రమే పెట్టి లడ్డు లక్కీ డిప్ ద్వారా తీస్తామన్నమాట అండి. ఫ్యామిలీలు పాల్గొంటాయి. సుమారు 5,000 టికెట్ల దాకా అమ్ముడుపోతాయండి. 5,000 టోకెన్స్. మీ అసోసియేషన్ ఎంతమంది ఉన్నారు? మా అసోసియేషన్ 100 మెంబర్స్ దాకా ఉన్నామండి. 100 మెంబర్స్. పెరుగుతూనే ఉన్నారా? దినదినం పెరుగుతూనే ఉన్నారు అండి. మీరు చూస్తున్నారు, వీళ్ళు కాబోయే యూత్ అసోసియేషన్ మెంబర్స్ వీళ్ళు. అలా సార్ హైట్ ఎంత? 22 ఫీట్లు ఉందండి ఇది మొత్తం. సార్ రామాయణం కట్టించారని నుదుట బొట్టు అంటే ముందే అనుకున్నారా? అదే అండి, ఈ సంవత్సరం రాముడి సంవత్సరంగా భావించి రాముడి థీమ్ మీద మేము పెట్టామండి. ఎక్కడ చూపించాలంటే కిరీటం దగ్గర అయితే బాగుంటుంది అని మేము డిసైడ్ చేసుకుని ఇలాంటి విగ్రహం తెచ్చాము ఈసారి. ఏం చెప్తా ప్రజలకు? ఏంటంటే ప్రజలకి అందరికీ మంచిగా ఉండాలి, పండుగ చాలా ఉల్లాసంగా చేసుకోవాలి, చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామండి. అంతా ఒకటేనా మరి? అండి, సభ్యులందరూ అసోసియేషన్ మెంబర్స్ అందరూ. పూజలు ఎట్లా చేస్తారు? అంటే ఫ్యామిలీ వైజ్ చేస్తారా, అసోసియేషన్ చేస్తారా, ఎట్లా కాలనీ వాళ్ళు? ఫస్ట్ డే అసోసియేషన్ మొత్తం కూర్చొని చేస్తామండి. తర్వాత ఇండివిజువల్గా ప్రతి ఒక్క రోజు ఒకరొకరు కూర్చుంటాం అనమాట, టీం మెంబర్స్. మళ్ళీ కాలనీ వాళ్ళు వస్తుంటారు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తుంటారు. సో ఎవరు వచ్చినా పూజకి ఇక్కడ లేదు అనేది లేదు, ఎవరైనా వాళ్ళ కూర్చొని చేసుకోవచ్చు అనమాట పూజ. ఎన్ని రోజులు? 11 రోజులు ఉంటుందండి. ఈసారి 17వ తారీఖు నిమజ్జనం మాది. ఎక్కడ తీసుకెళ్తాం? మన కాప్రా చెరువు తీసుకొని వెళ్తామండి. స్పెషల్గా ఏమైనా ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి? ఉంటాయండి. ఊరేగింపులు ప్రారంభంగా ట్రస్ట్లు కానీ, కళాకారుల నృత్యం కానీ, ఇంకా చాలా వివిధ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఉట్టు, ఇంకా సింగింగ్, ఉట్లు అన్నీ, ఇంకా పాత పద్ధతులు అన్నీ ఉంటాయండి మా దగ్గర. సో ఇదంటే మరి 11 రోజుల కార్యక్రమం నిర్వహిస్తా అని చెప్పారు ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టు విధంగా 2 సార్లు అన్నదాన కార్యక్రమం చేస్తాం. మరి చిన్నప్పటి సంది కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాను. 32 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చిన్నప్పటి సందే తీసుకొని వస్తున్నాను అని చెప్పారు. ఈ ఏరియాలోనే సంస్కృత కార్యక్రమం నిర్వహించడం ఘనపాటిగా మేము ముందుకు వెళ్తున్నామని 100 మంది ఉన్నటువంటి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తామని తెలియజేశారు. చూసారంటే విధిని కెమెరామెన్ అఖిల్తో సురేష్ దండు, ఈసీఐఎల్. నమస్తే.